Hello children, in this video I will explain the methods of artificial propagation in various plants. This is also one type of vegetative propagation. This topic is in reproduction lesson 10th biology. పిల్లలు ఈ వీడియోలో నేను 10వ తరగతి జీవశాస్త్రంలోని ప్రత్యుత్పత్తి అనే పాఠంలోని కృత్రిమ శాఖీయ వ్యాప్తి అనే టాపిక్ గురించి చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. Artificial propagation mainly occurs in three ways. First one is cutting, second one is layering and third one is grafting. కృత్రిమ శాఖీయ వ్యాప్తి అనేది మూడు రకాలుగా ముఖ్యంగా చేస్తారు. ఒకటి ఛేదనము, రెండు అంటుతొక్కుట, మూడు అంటుకట్టుట. పిల్లలు ఇక్కడ ఆర్టిఫిషియల్ ప్రోపగేషన్ అంటేనే అర్థమవుతుంది కదా. ఆర్టిఫిషియల్ ప్రోపగేషన్ అంటే మానవ ప్రమేయం ఖచ్చితంగా ఉంటుంది, అది నేచర్లో సహజంగా జరిగేది కాదు అనేది మీకు అర్థమైపోతుంది. సో ఆర్టిఫిషియల్ ప్రోపగేషన్ అనేది మానవ ప్రమేయంతో జరుగుతుంది కాబట్టి దీన్ని ఆర్టిఫిషియల్ ప్రోపగేషన్ అంటామన్నమాట. లెట్ us డిస్కస్ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ కట్టింగ్, ఛేదనము. Plants can grow individually when a piece of the parent plant having bud is cut off from the existing plant. The lower part of this cutting is buried in moist soil. After few days, the cut parts having buds grow as an individual plant after developing roots. Example: sugarcane, rose, hibiscus, etc. పిల్లలు ఇక్కడ మనం చెప్పుకున్నాము ఏమని, ఏ పీస్ ఆఫ్ ద పేరెంట్ ప్లాంట్ హ్యావింగ్ బడ్ ఈజ్ కట్ ఆఫ్ ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ప్లాంట్. ఇక్కడ మీకు బడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి, మీరు పిక్చర్లో కనిపిస్తుంది ఎపికల్ ఆర్ టెర్మినల్ బడ్ అంటే ప్లాంట్కి పైన ఉన్నటువంటి ఆ బడ్ని ఎపికల్ బడ్ ఆర్ టెర్మినల్ బడ్ అంటారు. అట్లానే యాక్సిలరీ ఆర్ లాటరల్ బడ్ అంటారు. ఇక్కడ పిక్చర్లో చూస్తే మీకు అర్థమవుతుంది, లీఫ్కి స్టెమ్కి మధ్యలో వచ్చేదాన్ని ఏమంటారు అంటే లాటరల్ బడ్ అంటారు. దీన్ని యాక్సిలరీ బడ్ అని కూడా అంటారనమాట. సో ఇది బడ్ అంటే ఇక్కడ తెలుగులో చెప్పుకున్నట్లయితే ఛేదనము అంటే ఏంటి అంటే ఒక చెట్టు నుండి ఒక కొమ్మ భాగాన్ని వేరు చేసి అంటే కత్తిరించి దాన్ని కొత్త మొక్కగా ఏర్పరచడం అనమాట. దీన్ని ఏమంటాము అంటే ఛేదనము అంటాము. ఇక్కడ చూసినట్లయితే షుగర్ కేన్ అంటే చెరుకులో చూడండి అక్కడ మొగ్గ, దీన్నే బడ్ అంటున్నాం కదా, దీన్నే కోరకము అంటామన్నమాట. ఈ కోరకం కలిగిన మొక్క భాగాన్ని వేరు చేసినప్పుడు ఆ ఛేదన భాగం నుండి కొత్త మొక్క అనేది పెరుగుతుంది. ఇక్కడ చూడండి భూమిలో నాటినట్లయితే దానిని అక్కడి నుంచి కొత్త మొక్కలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. మనం ఏదైతే ఛేదనాన్ని తీసుకుని నాటుతామో దాని నుండి కొత్త మొక్క అనేది ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ చెరుకును మనము గమనించవచ్చు అన్నమాట. అట్లనే ఛేదనానికి ఉదాహరణగా గులాబీ, ఇంకా మందార, హైబిస్కస్ అంటాం కదా, దీన్ని మందార, ఇవన్నీ కూడా మనము ఛేదనంకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ లేయరింగ్. A branch of the plant with at least one node is bent towards the ground and a part of it is covered with moist soil, leaving the tip of the branch exposed above the ground. After few days, new roots develop from the part of the branch buried in the soil. The branch is then cut off from the parent plant. The part which has developed roots grows to become a new plant. Example: chrysanthemum, nereum, jasmine. ఇలా చెప్పుకుంటే రెండవది అంటు తొక్కుట. కనీసం ఒక కణుపు అయినా కలిగి ఉన్న శాఖను నేలవైపు వంచి కొంత భాగాన్ని చిగుర్లు బయటకు కనిపించేటట్లుగా మట్టితో కప్పాలి. కొద్ది కాలం తర్వాత ఈ కప్పి ఉంచిన భాగం నుండి కొత్త వేర్లు ఉత్పత్తి అవుతాయి. అప్పుడు ఈ కొమ్మను జనక మొక్క నుంచి వేరు చేయాలి. వేళ్లను ఉత్పత్తి చేసిన ఈ భాగం కొత్త మొక్కగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఉదాహరణకి మనము చామంతిని తీసుకోవచ్చు, దీన్ని క్రైసాంతిమం అంటారు. అలానే మల్లె, గన్నేరు కూడా దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ ఈజ్ గ్రాఫ్టింగ్.
two plants are joined together in such a way that two stems join and grow as a single plant. One which is attached to soil is called stalk, and the cut stem of another plant without roots is called scion. Both stalk and scion are tied with help of a twine thread and covered by a polythene cover. Children, what is stalk and what is scion? Observe here. See, this is stalk and that is scion. Okay. Grafting is used to obtain a plant with desirable characters. This technique is very useful in propagating improved varieties of various flowers and fruits. Example, mango, citrus, apple and rose. పిల్లలు మూడవదేంటి? అంటుకట్టుట. ఇందులో రెండు మొక్కలను దగ్గరగా చేర్చినప్పుడు రెండింటి కాండాలు కలిసిపోయి ఒకే మొక్కగా పెరుగుతాయి. ఇక్కడ మీరు చూడవచ్చు. దీనిలో నేలలో పెరుగుతున్న మొక్కను స్టాక్ అని, వేరే మొక్క నుండి వేరు చేయబడిన వేర్లు లేని భాగాన్ని సయాన్ అని అంటారు. స్టాక్, సయాన్ రెండింటిని పాలిథిన్ కాగితంతో కప్పి పురి ఉన్న దారంతో కట్టాలి. వాంఛనీయ లక్షణాలు గల మొక్కలను పొందేందుకు అంటుకట్టే విధానాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ చూడండి, మీరు స్టాక్, సయాన్ రెండింటిని కలిపి పాలిథిన్ కవర్తో కట్టడం గమనించవచ్చు. ఇక్కడ చూస్తే స్టాక్ అంటే ఈ భాగాన్ని, అలానే సయాన్ అంటే పైన ఉన్న భాగాన్ని మనము గుర్తించవచ్చు అన్నమాట. మనం ముఖ్యంగా మామిడి, నిమ్మ, యాపిల్, గులాబీ మొదలైన మొక్కల్లో గమనించవచ్చు. సో పిల్లలు, ఇదన్నమాట ఆర్టిఫిషియల్ ప్రోపగేషన్ అంటే కృత్రిమ శాఖీయ వ్యాప్తి గురించి. అట్లనే నెక్స్ట్ ఈ టాపిక్ తర్వాత మీకు ఒక చిన్న పారాగ్రాఫ్ ఇచ్చేసి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరిగింది. If you have two varieties of fruit yielding trees in your garden, one tree has the character of giving big sized fruits but less in number. The taste of the fruit is pretty good. The other one produces more number of fruits but they are neither big in size nor tasty. మీ తోటలో రెండు రకాల పండ్లను కాసే చెట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక చెట్టుకు పెద్దవి తక్కువ పండ్లనిచ్చే లక్షణం ఉంది, అయితే ఈ పండ్లు రుచిగా ఉన్నాయి. ఇంకొక చెట్టు చిన్నది, రుచి లేని పండ్లను అధిక సంఖ్యలో కాస్తుంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటికి ఆన్సర్ ఆలోచించండి. What are the characters that would like to select? This is the first question. దీనికి ఆన్సర్ మీరు ఇలా రాయవలసి ఉంటుంది. The characters that I would like to select are plant with large number of fruits which are big in size and taste, sweet with less or no seeds. అంటే ఏంటంటే వీటిలో నీకు లాభదాయకంగా ఉండడానికి ఏ ఏ లక్షణాలను ఎంపిక చేసుకుంటావు అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు ఆన్సర్ ఈ రకంగా ఇవ్వాల్సి ఉంటుంది. అంటే పెద్దవిగా ఉన్నటువంటి, చాలా టేస్ట్గా ఉన్నటువంటి, ఎక్కువ సంఖ్యలో కాసేటటువంటి, అట్లానే సీడ్స్ లేనటువంటి లేదా తక్కువ సీడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఉన్న ప్లాంట్స్ ఎంచుకుంటాను అనేసి అర్థం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మోడ్ ఆఫ్ ప్రొపగేషన్ వుడ్ హెల్ప్ యూ టు ప్రొడ్యూస్ ద ప్లాంట్ విత్ డిజైరబుల్ క్యారెక్టర్స్? దీనికి ఆన్సర్గా మోడ్ ఆఫ్ ప్రొపగేషన్ దట్ వుడ్ హెల్ప్ మీ టు ప్రొడ్యూస్ ద ప్లాంట్స్ విత్ సెలెక్టెడ్ క్యారెక్టర్స్ ఈజ్ గ్రాఫ్టింగ్ అని రాయాలి. అంటే వాంఛిత లక్షణాలున్న మొక్కలను ఉత్పత్తి చేయాలంటే
ఏ రకమైన శాఖీయ వ్యాప్తి ఉపయోగపడుతుంది అని క్వశ్చన్ అడిగినప్పుడు మీరు దీనికి ఆన్సర్గా గ్రాఫ్టింగ్ అని రాయవలసి ఉంటుంది. గ్రాఫ్టింగ్ని ఏమంటారు? అంటు కట్టుట అని అంటారు అన్నమాట. ఫైనల్ క్వశ్చన్, whether they produce by budding or fission or fragmentation, organisms formed are exact copies of their parents. Is it true? Why? దీనికి ఆన్సర్ చూడండి. Yes, it is true because these are not the methods of sexual reproduction. Exchange of chromosomes do not take place. Hence, the offsprings produced are similar to their parents. తెలుగులో చెప్పుకుంటే కోరకీ భవనం లేదా విచ్చిత్తి లేదా ముక్కలగుట విధానం ఏదైనా ఏర్పడిన కొత్త జీవులు జనక జీవులను పోలి ఉంటాయి. ఇది నిజమేనా? ఎందువలన? అవును, నిజమే. ఎందుకని అంటే ఇక్కడ చూసినవన్నీ కూడా లైంగిక ప్రత్యుత్పత్తికి సంబంధించినవి కావు కాబట్టి, అంటే ఇక్కడ క్రోమోజోమ్స్ వినిమయం అనేది జరగదు కాబట్టి ఈ ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి అంటే పిల్లలు అనేవి వాటి పేరెంట్స్ని పోలి ఉంటాయన్నమాట. సో పిల్లలు, ఇప్పటి వరకు మీరు మెథడ్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ప్రోపగేషన్ ఇన్ వేరియస్ ప్లాంట్స్, కృత్రిమ శాఖీయ వ్యాప్తి అనే టాపిక్ని పూర్తిగా అర్థం చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. ఓకే చిల్డ్రన్, ఆల్ ది బెస్ట్.